Hello, sir. They are welcome. Thank you for your kind words. No, they are not kind words. They are true words. Thank you. ఎందుకంటే క్యారెక్టర్ ఏదైనా నీ ప్రజెన్స్ ఎప్పుడు కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యే పెర్ఫార్మెన్సే మీరు ఇచ్చారు ఏ సినిమాలోనైనా. దానిలో ఎప్పుడు డోకల. మీరు చేసిన సినిమాలు కొన్ని ఆడకపోవచ్చు కానీ మీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పుడు ఒక స్పెషల్గా ఉన్నే అందరి హృదయాల్లో ఉంది 100%. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ లాంగ్. నవదీప్ ఈజ్ నెవర్ ఎ ఫెయిల్యూర్ యాజ్ అన్ యాక్టర్. బట్ ఈ జర్నీలో ఇన్ జనరల్గా అంటే నేను చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో కెరీర్లు చూసినవాడిని. బట్ వస్తూనే ఒక పిల్లలరా మీరంతా అనగలిగిన పెద్ద మనుషులు మీరు. అలాగని కాదు కానీ బట్ వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గో త్రూ మెనీ కెరీర్స్. ఇప్పుడు దీంట్లో హిట్లు వచ్చినప్పుడు కన్నా ఫ్లాప్లు వచ్చినప్పుడు కన్నా కూడా ఒక కెరీర్ని చేతికి అందట్లేదు ఆ కెరీర్ సరిగ్గా అన్నప్పుడు ఆ కెరీర్ని నిలబెట్టుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం ఫర్ ఎనీబడి. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. బట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు నువ్వు అసలు నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు అనుకుంటుంటా వెన్ ఎవర్ ఐ థింక్ అబౌట్ యూ, ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. అది కత్తిమీస్తాం ఎట్లా, హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్? ప్రేక్షకుల ప్రేమే సార్. అంతేనా? అంటే ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు నేను బిగిన్ చేసినప్పుడు సోషల్ మీడియా లేదు. అండ్ దెన్ జనాలు మన గురించి ఏమనుకుంటున్నారని మనకి ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది కాదు. సో ఐ హ్యావ్ సీన్ ద ట్రాన్సిషన్. ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ప్రెజెన్స్ కానీ ఒక బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు క్యూఎండ్లో కానీ మామూలుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి చాలా క్లియర్గా స్పష్టంగా పబ్లిక్ నాలెడ్జ్. అది నేను ఫలానా అని ఒకటి పోస్ట్ పెడితే కింద వీనో వాట్ యు ఆర్, నువ్వు అలా చెప్పలేవు మాకు, మమ్మల్ని యూ కాంట్ చీట్ అస్ యు నో అని చెప్పి ఆడియన్స్ చాలా క్లియర్గా ఉన్నారు సార్ వాళ్ళంతా. సో ఎప్పుడు నాకు ఓకే అంటే ఫిల్మ్స్ కుడ్ బి బెటర్ ఆబ్వియస్లీ అండ్ దెన్ కమర్షియల్ సక్సెస్ కుడ్ బి బెటర్, కానీ నేను మీరు అన్నట్టుగా ఐ హ్యావ్ ద ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు నాకు. సో దట్ ఈస్ ద ఫ్యూల్ ముందుకెళ్ళి లేదు మనకి డిస్కరేజ్ అవ్వకుండా కాన్స్టెంట్లీ ట్రై అండ్ దెన్ అది నీ పన్ను చేస్తా ఉండు అనే ధైర్యం ఎప్పుడు ఆడియన్స్ నుంచి. అంటే ఎప్పుడు ఏ క్షణంలోని డిస్కరేజ్ అయిన మూమెంట్లు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు మనిషి అది ఫీల్ అవుతాడు, అరే అది కాకుండా ఇంకేదైనా బెటర్ చేసి ఉండాల్సిందా లేదా, ఆ లోటు అనేది ఎప్పుడు ఉంటుంది సార్ మైండ్లో. బట్ అది లోటు అదొక నెగిటివ్గా తీసుకోవడం కంటే లేదురా నీకు ఒక సపోర్ట్ ఉంది, నీకు ఒక ఆప్షన్ ఉంది ఇంకా ఆర్ వాట్ ఎవర్. సో యూ నీడ్ టు యునో రియాలిటీ చెక్ పెట్టుకుంటూ కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి పర్లేదులే అనే ధైర్యం అయితే ఆడియన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి కెరీర్స్ ఇలాంటి ఇంటర్వ్యూలు చూసినప్పుడు యంగ్స్టర్స్ మీ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు చూసినప్పుడు కెరీర్ని హ్యాండిల్ చేసినప్పుడు వచ్చే బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో నీ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి కొంతైనా అయితే ఇలాగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట మన కెరీర్ అని ఒక చిన్న ఆసరా దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో నీకు ఎప్పుడెప్పుడు ఏ టైమ్స్లో వచ్చాయంటే చెప్పగలవా? ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడు డిజెక్షన్, డిస్టర్బెన్స్, అరే మనం కంటిన్యూ అవ్వలేము అలా ఎప్పుడు అనిపించలేదు సార్. లాంగ్ గ్యాప్స్ వచ్చినాయి. కోవిడ్ అప్పుడు గ్యాప్ వచ్చింది, అందరికీ వచ్చినట్టుగా అసలు క్యాలెండర్ సో తీసేస్తే ఎప్పుడు ఏదో పని చేస్తా ఉన్నాను. అండ్ దెన్ ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ ఎప్పుడు దేవ్ ఆల్వేస్ గివెన్ మీ ఛాన్సెస్. సో మేబీ మన జడ్జిమెంట్ అంత గొప్పగా లేకపోవడము లేదా మన చాయిసెస్ కొన్ని రాంగ్ అవడం వల్ల మనకి అంటే లాజిస్టికల్ కమర్షియల్ సక్సెస్ రాలేదేమో కానీ, బట్ అదర్వైజ్ నేనెప్పుడు నా హెడ్లో ఓకే వర్క్ ఉన్నప్పుడు మనం సిన్సియర్గా ఉండాలి ఆర్ అవర్ ఇంటెన్షన్ షుడ్ బి అట్ ద రైట్ ప్లేస్. మన హార్ట్లో మనం దేని గురించి చేస్తున్నాం ఇది అనేది ఎప్పుడు క్లారిటీగా ఉండింది. సో దాంతో ఎక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. చిన్నప్పుడు వచ్చేవి. అంటే వెన్ ఐ బిగాన్ 17 years మొదలుపెట్టాను. అప్పుడు నీకు సినిమా ఫస్ట్ సినిమానే నాకు అసలు ఇంక అయిపోయింది, ఇంక నీకు నెక్స్ట్ సూట్ కేసులు వచ్చేస్తే ఇంటికి అని చెప్పారు. అది జరగలేదు. తర్వాత సెకండ్ కూడా వీణాదిత్య గారు ఆఫ్టర్ నేను చేసిన సినిమా కూడా దట్ వాజ్ పెద్ద బడ్జెట్లో చేసాం. దాని మీద కూడా హోప్స్ ఉన్నాయి, అది వర్కౌట్ అవ్వలేదు. అలాగా ఎప్పటికప్పుడు బాధ ఉండేది, ఏంటిది అనుకునేవాడు. కానీ తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో సరే నీ పన్ను చెయ్యి అంటే అప్పుడులో ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదు సార్. అప్పుడులో అంతా సెట్ అయిపోయిన తర్వాత ఓకే ఈ సినిమాకి హీరో నువ్వు, ఓకేనా నీ రెమ్యునరేషన్ ఇది, నువ్వు చేస్తావా చేయవా అనే ఆప్షన్ తప్ప
మనం ఆలోచించి మనం ఇన్వాల్వ్ అయ్యి మన క్రియేటివిటీ పెట్టి దాన్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పే ఆప్షన్ ఉండేది కాదు. సో ఎక్కడో మెంటల్గా ఓకే మనకి చెప్పింది చేయాలి, ఆప్షన్స్ ఇది అనుకుంటే ఇంకా అది బ్లైండ్ గా చేయాల్సి. అయితే మన క్యారెక్టర్ మనల్ని మన క్యారెక్టర్ ఏదైనా మన లిమిటేషన్స్ అప్పుడు ఉండే, ఇప్పుడు అలా కాదు కదా సార్. ఇప్పుడు మనం వీ కెన్ డిజైన్ అవర్ ఓన్ ప్రాజెక్ట్. ఇప్పుడు చేస్తున్నట్టు చాలా మంది హీరోలు ఇప్పుడు మనం చూస్తున్న కళ్ళ ముందు చాలా మంది డిజైన్ ఇప్పుడంతా ఆ డిజైనింగ్ వేరేగా ఉంది, డిజైనింగ్ వేరేగా ఉంది, వాళ్ళ ఆప్షన్స్ వేరేలాగా ఉన్నాయి, ఎక్స్పోజర్ వేరేలాగా ఉంది, సినిమా మీద నాలెడ్జ్ వేరేలాగా ఉంది. ఇదంతా నాకు అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఆ కోణంలో ఆ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు లవ్ మౌలి ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అదర్ సినారియో అని చెప్పొచ్చు. నువ్వు చేసిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ లవ్ మౌలి వస్తున్నదంటే ఇట్ వాస్ రియల్లీ బ్రీత్ స్టికింగ్. ఆ ట్రైలర్ చూస్తే ఎవరు కూడా ఇది నవదీప అని చాలా వరకు సెకండ్ లుక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, సెకండ్ లుక్ ఇవ్వాలి. అండ్ 100% అందరూ కూడా ఎంతో కొంత సర్ప్రైజ్ అవుతూ స్టన్ కూడా అవుతారు, అరే భలే తయారయ్యాడే అని చెప్పి. అసలు ఆ మేక్ ఓవర్ అవన్నీ సంథింగ్ వెరీ డైరెక్టర్ విజన్ సార్ మొత్తం అది. అవునా? 100% డైరెక్టర్ విజన్. అవనీంద్ర అప్పుడు కథ వినిన తర్వాత ఏం చేయాలి, కథ బాగుంది, వీల్ డూ దిస్, ఏం చేయాలి చెప్పు అంటే ఏం లేదు, ఇలా సొసైటీకి దూరంగా ప్రేమ అనేది లేదు అని నమ్ముతూ కొండల్లో పెరుగుతున్న ఒక వైల్డ్ ఫెలో, ఒక జంగ్లీ ఫెలో, మౌగ్లీ లాంటాడు. సో దానికి తగినట్టుగా ఫిజికల్ అపియరెన్స్ ఉండాలని ఒక మాట చెప్పాడు అంతే. ఇంకా దాని మించి ఇలా అలా ప్రిపేర్ అవ్వాలి అని ఏం చెప్పలేదు. వర్క్షాప్లు గట్ట దాని మీద జుట్టు గడ్డం పెంచు, జుట్టు ముట్టుకోకు, పెరగని, అలా పెరుగుతా పెరగని, ఐ నీడ్ యూ వైల్డ్, అండ్ దెన్ బాడీ కొంచెం వైల్డ్గా ఉండాలని. ఈ రెండు పట్టుకొని నేను ఒక 2 సంవత్సరాలు 2 సార్లు చేశాను నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని టేక్ ఆఫ్ అవ్వలేదు ప్రాజెక్ట్, తర్వాత అయ్యింది. సో ఆ చేస్తూ దాంతో మా ఇద్దరు రిలేషన్ కానీ, కథ మీద ప్రేమ కానీ, ఇప్పుడు ఒకటే ఒక ఆశ పుట్టినప్పుడు దాన్ని మనం ఫాలో అయ్యి దాన్ని చేస్తున్నప్పుడు అది ఎంత టైం అది తీసుకుంటే అంత ప్రేమ పెరిగిపోతుంది, దాని మీద అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అండి ఇన్ని సంవత్సరాలు ఇచ్చాం, ఇంత అందరూ ప్యాషన్తోనే చేస్తారు, బట్ ఆ టైం పెరిగే కొద్దీ అది ఇంకా 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 ఆశ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పీక్లో ఉంది, అండ్ దెన్ ప్రోడక్ట్ కూడా అలాగే వచ్చింది. సో నవ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే ప్రేక్షకులు ఆ జనాలు అది చూసినప్పుడు ఆడియన్స్ ఆ ఇంపాక్ట్ ఎంత బాగా రాబోతుందనే యాంటిసిపేషన్ లో ఉన్నాను. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.